నీతో వాదించువారు. దేని కొరకు వాదించేవారు? సంఘం గురించి వాదించేవారు, ఆత్మీయత గురించి వాదించేవారు, సంఘం వెళుతున్న మార్గాన్ని గురించి ఎత్తి చూపేవారు, విశ్వాసములో నిలిచి ఉండని వారు, విశ్వాసము లేని వారు, విశ్వాసములో ఉన్నామని భ్రమలో బ్రతుకుతున్న వారు ఏం చేస్తారు వారు? నీతో, సంఘంతో, మనతో, నాతో వాళ్ళు ఏం చేస్తారు? వాదించువారు. వాళ్ళు వాదించువారు. వారి కొరకు కాదు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి, దేవుడు చూపించిన దర్శనాలు చెప్పాలి. వాడు మారడా, లోబడతాడా, అది సెకండరీ. అది మనకు అవసరం లేని సబ్జెక్ట్. పరిశుద్ధాత్ముడు మనకి ఏదైతే బోధిస్తాడో, ఏదైతే బయలుపరుస్తాడో, ఏదైతే చూపిస్తాడో వాటిని నిక్కచ్చిగా, కఠినమైనప్పటికీ అది తెలియపరచాలి, అది చెప్పాలి. సరి చేసుకుంటే దేవుని కృప, సరి చేసుకోకుంటే ఏమైపోతారు వారు? వాదించువారు, మాయమై నశించిపోయేదరు. హల్లెలూయా. మాయమైపోతారు, చనిపోవచ్చు. సంఘానికి, సేవకులకు విరోధంగా మాట్లాడినా దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, సేవకుల ద్వారా బుద్ధి చెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్న సంఘానికి, దేవునికి లోబడకపోతే యేసు రక్తం నుంచి పరదేశులము ప్రియులారా మన పురమిది దేవుడు అనాల్సిందే. దేవునికి లోబడకుండా వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వారు చాలా జాగ్రత్త. భక్తి మార్గంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. హల్లెలూయా. నన్ను వాక్యంలో వాక్యంలో కాదు, నీలో ఆ లోపం ఉంది కాబట్టి ఆ మాట వస్తుంది. నీలో ఆ ప్రభావం ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తుంటాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతుంటాడు. ఆయన కనికరము 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. హల్లెలూయా. ఈ నశించిపోయే వారందరి కొరకు ప్రార్థన చేయాలి. విరోధంగా ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయాలి. విరోధంగా మాట్లాడుతున్నారా? వారి కొరకు ప్రార్థన చేయాలి. విరోధంగా లేస్తున్నారా? వారి కొరకు ప్రార్థన చేయాలి. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెబుతున్నప్పుడు ఈ విరోధంగా మాట్లాడుతున్నవారు ఎలా వర్ధిల్లుతారు? మాకు ముందుగా మంచిగా మాట్లాడతారు, వెనక గోపులు చూస్తారు. ఎవరు చూస్తున్నారు? యెహోవా ఈరే, చూచుచున్నవాడను నేనే. ఒకడు అంటాడు,
దేవుడు నిన్ను ఆ పని చేయొద్దన్నాడు అని చెప్తున్నాడు అంటాడు. ఎవరు లంచాలు తీసుకున్నారు, ఎవరు తప్పుడు దారిలో ఉన్నారు. దేవుడు చేత పిలువబడి దేవుడు చూపిస్తే తప్ప, దేవుడు చెబితే తప్ప అడుగు వేయని ఈ షిలోహు ప్రాఫెటిక్ మినిస్ట్రీ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూపించండి, చెప్పండి, ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి వారు దేవుని అభివృద్ధి ఆశీర్వాదం దేవుడే ఇస్తాడు, కానీ దేవునికి లోబడాలి. అభివృద్ధి ఆశీర్వాదము దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞులై ఉండాలి. దేవుని మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు కృతజ్ఞతార్పణలతో అడుగు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది దీవెన అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు దేవునికి మరింత దగ్గర అవ్వాలి, కానీ ధనానికి దగ్గర అవ్వకూడదు. ఆమేన్. గెహాజీ ధనానికి ఆశపడ్డాడు. గెహాజీ అతనిస్తున్న కానుకలు ఆశపడ్డాడు. గెహాజీ తనిస్తున్న బట్టలకు ఆశపడ్డాడు. గెహాజీ నయమాను తెచ్చిన కానుకలకు ఆశపడ్డాడు. తను తెచ్చిన వెండికి ఆశపడ్డాడు. కోరి ఏం తెచ్చుకున్నాడు? కుష్టివాడిని తెచ్చుకున్నాడు. నీతో పాటు నా ఆత్మ రాలేదా? నీతో పాటు పరిశుద్ధాత్ముడు రాలేదా? దేవుడు హెచ్చరించేవాడు, క్రమపరిచేవాడు. తన మార్గములో నడిపించాలనుకునేవాడు. కాపర్లు బోధిస్తారే తప్ప పాటించాలి. ఎందుకు? అక్కడ వచ్చే విశ్వాసులను గణపరచాలి. గణపరచకుంటే సంఘానికి రారు, సంఘంలో ఇయ్యరు, సంఘానికి సహాయం చేయరు. అందుకే మొర్దెకై అంటాడు, ఎస్తేర్ నువ్వు మాట్లాడని ఎడల సహాయం ఇంకొక దిక్కు నుంచి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మీటింగ్ అనగానే పరుగులెత్తు, చెప్తే చేయడం కాదు, కూర్చోవడం కాదు, దేవుని పని అని చేయాలి. వచ్చిన వాళ్ళు పరుగులెత్తకుండా చేస్తారు, మనం కూర్చొని మాటలు పెడతాం, కూర్చొని మాటలు పెడతాం. సంఘము దేవునిది, సంఘానికి శిరస్సు దేవుడు. ఆసక్తితో కసులు కొట్టాలి. అంత పెద్ద సంఘంలో కసులు కొట్టి త్వరగా పట్టుకోండి. ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే క్రియ జరగాలి, పని జరగాలి. పని చేస్తేనే జీతం. మొదట వచ్చిన వాడికి ఒకటే జీతం, చివరకు వచ్చిన వాడికి ఒకటే జీతం,
మధ్య వచ్చిన వాడికి జీతం ఇచ్చేవాడు దేవుడు. ఏదైనా మీటింగ్ జరిగితే ముందు ఉండాలి, ఆ పని చేస్తూ ఉండాలి, చెయ్యాలి. ఆశీర్వాదం. నాకు చెప్తేనే చేస్తా, నాకు చెప్పనందుకు చేయలే. అందుకే దేవుడు నువ్వు ఎలా ఉన్నావు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మీరు హృదయమే శుద్ధి లేదు, దేవుని ఎట్లా చూస్తారు, దేవుని పని ఎట్లా జరిగిస్తారు, దేవుని పని ఎలా చేస్తారు? నువ్వు చేస్తున్న పని మీద కనుదృష్టి ఉంచుతావు. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నామో చూస్తాడు, ఆయన పని ఎలా చేస్తున్నామో చూస్తాడు. ఆయన పని చేస్తున్నందుకే ఈ అభివృద్ధి, ఆశీర్వాదం. అప్పుడు నీతో వాదించువారు మాయమైపోతారు, నశించిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయకుండా, ఏం చేయకుండా నన్ను దీవించు, 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 నువ్వే నీ సొంతయ్యాడు. నేను దీవిస్తున్నందుకే ఇంకా బ్రతికున్నావు. నేను చూస్తున్నందుకే నీ కుటుంబం ఇంకా అలా ఉంది. నేను చూస్తున్నందుకే ఇంకా క్షేమంగా ఉన్నావు. లోబడాలి, ప్రార్థించాలి. అయ్యా, నాలో ఇంకా ఏమైనా లోపం ఉందా, నన్ను ఇంకా నీ రక్తంలో కడుగు, నన్ను పరిశుద్ధపరచు. ప్రార్థిస్తూ ఉండాలి, దినదినము ప్రార్థిస్తుండాలి. ఒకరోజు వాగ్దానం తీసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంకో వాగ్దానం వేయాలి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ప్రార్థించాలి. సాధన తీసుకొని పోతాం, చంపేస్తా. లేదు ప్రభా, ఇంకా జీవం పొడిగించు, ఇంకా జీవంలోకి నడిపించు. బాప్తిసం పొందాలి, జీవం ఇవ్వు. మనం చేస్తున్న ప్రార్థన హృదయపూర్వకమైనదై ఉండాలి. అప్పుడు దేవుడు కృపరిస్తాడు, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన హస్త నిక్షేపణ ద్వారా మరణాన్ని కూడా జయించగలిగిన శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం రావాలి, ప్రార్థిస్తే విడుదల రావాలి, ఆ అనుభవంలోకి రావాలి సంఘం. జకర్యా గ్రంథం 12:3 వచనం. జకర్యా 3 మీ దాంట్లో 10 వరకు ఉందా? మా దాంట్లో మీకు ఎక్కువ ఉన్నాయి. 3వ అధ్యాయం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాతిగా చేతును, దానిని ఎత్తి
గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. భూజనులందరూ విరోధంగా మాట్లాడిన వారందరూ ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు విరోధంగా మాట్లాడడానికి ఏమవుతాడంట? బరువైన రాయిగా, మోయలేని సమస్య, మోయలేని బరువు, మోయలేని భారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విరోధంగా ఉన్న ప్రజలందరి మీద ఏం చేస్తాడు? బలమైన రాయిగా చేస్తాడు. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. ఆ రాయి మోసే వారంతా ఏమవుతారు? గాయపడతారు. మిక్కిలి ఎక్కువ గాయపరుస్తారు, ఎక్కువ గాయపడతారు. భూజనులందరూ దానికి విరోధులై కూడుతురు. హల్లెలూయా. విరోధులై కూడుతారు. మిక్కిలి ప్రజలు గాయపరచబడతారు. అందుకే విరోధంగా తెలిసింది మాత్రమే మాట్లాడాలి, లేదా తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి, లేదా విన్న తర్వాతనే మాట్లాడాలి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు విరోధంగా మాట్లాడుతున్న వారికి బలమైన రాయిగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. మాకు విరోధంగా మాట్లాడుతున్న వారికి బలమైన రాయిగా ఉంటాడు. మిక్కిలి గాయపడుతురు. దానిని ఎత్తి మోయి వారందరూ, ఆ రాయిని మోస్తున్న వారందరూ మిక్కిలి గాయపడుదురు. ఏం గాయపడతారు? శరీరపరంగానా, ఆత్మపరంగానా, ఆత్మీయ జీవితంలో గాయపడతారా? ఏ విధంగా గాయపడతారు? ఆ గాయాలు ఎలాంటివి? దేనివల్ల గాయం వస్తుంది? యెహోవా బలమైన రాయి పైన ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూజనులందరూ విరోధులై ఉందురు, వారి భాగస్తులు ఉందురు. విరోధంగా కూడుదురంటే గుంపు చేరడం, గుంపు చేరడం. భూజనులందరూ అందరూ భూమిలో దేవుని మార్గానికి విరోధంగా ఉన్న వారందరి మీద బలమైన రాయి, మోయలేని రాయి ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు మిక్కిలి గాయపడుతారు. వారు మిక్కిలి గాయపడరు. ఎందుకు గాయపడతారు? నీతో వాదించువారు. ఎందుకు గాయపడతారు? ఎందుకు లయమైపోతారు? దేనికి లయమైపోతారు? ఎలా లయమైపోతారు? నీకు విరోధంగా నీతో వాదించువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున వారు ఉండాలి అంటే ఆత్మీయతలో ఎదగాలి. నిర్గమకాండం 23:22
23, 22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని ఏం చేయాలి? నేను ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై యుందును. ఆమేన్. ఎవరికి? నీకు విరోధంగా మాట్లాడే వారికి, ఎవరికి? నీకు విరోధంగా వెనక ఉండి చేస్తున్న వారికి, నీకు విరోధంగా చెడుగా ప్రచారము చేస్తున్న వారికి, సంఘానికి విరోధంగా మాట్లాడుతున్న వారికి, నీ విరోధులకు విరోధునై యుందును. సంఘానికి ఉన్న శత్రువులకు శత్రువైదును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి శత్రువు అవుతారంట? ఎవరికి? ఆయన మాట విని చదవడం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నీవు అనగాడ నేను ఆయన మాటను జాగ్రత్తగా విని దేవుడు చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను దేవుడు నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునైయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించును వారికి నిన్ను ఆశీర్వదించు వారికి ఆశీర్వదించెదను. అంటే నీవు దేవుని పక్షాన నిలబడితే నువ్వు ఆయన ఆశీర్వదించుదును కాక అంటే ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని. భూమి యొక్క సమస్త వంశములు ఎంతో ఆశీర్వదించబడు. ఎట్లా? నువ్వు ఆశీర్వాదిస్తే, ఎట్లా? దేవుని అభిషేకము చేత నీవు నింపబడితే, ఎట్లా? నువ్వు ఒకరిని ఆశీర్వదించదును అని ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? నీ శత్రువులను, నిన్ను శపించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. నువ్వు దీవిస్తే దీవిస్తాడంట, నువ్వు శపిస్తే శపిస్తా అంటున్నాడు. ఎప్పుడు? నిర్గమ 22 అయితే నువ్వు ఆయన మాటలను జాగ్రత్తగా విని ఇవన్నీ చేసినప్పుడు నీ శత్రువులను శపిస్తాడు,
నీతో విరోధంగా మాట్లాడిన వారిని ఏం చేస్తాడు? లయపరుస్తాను, మాయమైపోయేదరు. ఎప్పుడో ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పింది యావత్తు చేసినప్పుడు, చేయకుంటే, ఆయన మాటలు వినకుంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే. అలాంటి బ్రతుకులే, ఆ బ్రతుకుల్లోనే ఉంటాం, ఆ స్థితిలోనే ఉంటాం, చచ్చిన స్థితిలోనే ఉంటాం. అభివృద్ధిలోకి రావాలి అంటే ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన వాక్యాన్ని నిదానించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకోవాలి. ఏం చేయాలి? పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి తెలుసుకోవాలి. అది నిజమా? అది వాక్యానుసారమా? శరీరానుసారమా? అది వాక్యమా? సొంత ఆలోచన? వాక్యాన్ని, ఉపదేశ క్రమాన్ని బోధిస్తూ ఉపదేశ క్రమంలో నిలబడిన వాడు మనుషుని ఎప్పుడు మెప్పించడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడకపోతే తనకు తానే శిక్షా విధి కలుగుతుంది. ఆమేన్. దేవుని మాటకు లోబడకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఎంతవరకు? ప్రార్థన చేసే వరకే మా పని. జవాబిచ్చేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడే. కార్యం చేయవలసింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. విడిపించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అభివృద్ధి చెందించాల్సిన వాడెవరు? మనం లోబడుతున్నామా? విరోధంగా ఉంటున్నామా? వాక్యము బోధిస్తున్నప్పుడే అర్థమవుతుంది, వాక్యం వింటున్నప్పుడే అర్థమవుతుంది. వాక్యం శరీరధారి అయి వచ్చిన వాని మాట సత్యవంతమైనది, శక్తివంతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం, 41:12 యెషయా గ్రంథం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. ఎన్నో వచనం? 41. నేను ఎన్నో వచనం పెట్టినా? 12. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో కలహపడే వారిని, నీతో గొడవ పడే వారిని నువ్వు వెతుకుతావు కానీ వాళ్ళు కనపడరు నీకు. ఎందుకు? దేవుడు వాళ్ళందరినీ, వాళ్ళ మాటలందరినీ మన వెనకే ఉంచుతానన్నాడు, ముందరికి తీసుకొని రానున్నాడు. వారిని నువ్వు కనుగొనలేవు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైతారు? నీతో యుద్ధము చేయవారు, నీతో గొడవ పడేవారు, నీతో కలహపడేవారు, నీతో వాదించువారు ఎప్పుడు మాయమైపోతారు? ఎప్పుడు మాయమైపోతారు? నిర్గమకాండములో 23-22 చదివినట్లుగా మాయమైపోతారు. ఎప్పుడు మాయమవుతారు? దేవుని మాట వింటే. ఎప్పుడు వారందరూ నీకు దూరం అవుతారు? దేవుని మాట విన్నప్పుడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకు దూరం అవుతారు. దేవుని మాట వినంత వరకు అందరి దగ్గరికి వస్తారు. లోకంలో ఉన్న మాటలన్నీ తీసుకొస్తారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు తలకెక్కిస్తారు. అప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతాం, ఇంట్లో కొట్లాటలు పెడతాం, ఇంట్లో లేని పనులన్నీ కల్పించి చెప్తాం, ఇంట్లో వాళ్ళకి గొడవ పెడతాం. ఎప్పుడు? నువ్వు దేవుని మాట వినడం మట్టుకు. దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే విని ఉంటావో అప్పుడు నువ్వు అది వాస్తవమా కాదా అని గ్రహించగలిగిన మనస్సు ఉంటుంది, గ్రహించగలిగిన ఆలోచన దేవుడిచ్చి నడిపిస్తాడు. ఎప్పుడు నీవు దేవుని మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేసినప్పుడు, ఆయన చెప్పిన మాటను నువ్వు చేసినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం మళ్ళీ చదవండి. నీతో కలహించు వారిని నీవు వెదుకుదు వారిని వారిని కనపడరు. వాళ్ళు నీకు కనపడరు. ఏమి అడిగిపోతారు? ఓడిపోయేటారు కదా. కనపడని వాడు దేవుడు వారిని మనకు మరుగుపరుస్తారు. కనపడని వాడు ఎవరిని? మనకు విరోధంగా కలహపడుతున్న వారు. కానీ మనం లేచిన కాలం వచ్చి ఎవరింటికి వచ్చి వాళ్ళు ఏది చెప్తాం దాన్ని బట్టి మనం గొడవ పెట్టుకుంటాం. కొట్లాడతాం, ఉప్పు ముట్టదు. జాగ్రత్తగా వినిన ఎడల నేను చెప్పినది యావత్తు చేస్తాను. నువ్వు నా మాటలు జాగ్రత్తగా వినిన ఎడల నేను సమస్తము సమకూర్చి జరిగిస్తాను. నీవు నా వాక్యాన్ని విని జాగ్రత్తగా ఉన్న ఎడల నీ శత్రువులకు నేను శత్రువును. నీవు వారిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు శపిస్తే వాళ్ళు శపింపబడతారు. నాలుక, నరము లేని నాలుక బహుగా అదిరిపడును, మాట్లాడును. అదురును అంటే మాట. నాలుక బాగుతానే ఉంటుంది. మనము కోపాన్ని రేపే విధంగా మాట్లాడుతున్నామా? కోపాన్ని చల్లార్చే విధంగా మాట్లాడుతున్నామా? కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం మన నోటి మాట, మన ప్రవర్తన. మనం ఏ విధంగా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం? అభివృద్ధికరంగా ఉన్నామా? ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా? లేక క్రోధానికి, కోపానికి వారసులమై ఉన్నామా? లోబడాలి, గమనించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మాటకు లోబడకపోతే చాలా అనర్థాలు. బరువైన ఏముంచుతాడట? రాయి. బరువైన రాయి పెడతాడు. శ్రమలు బరువైన రాయి అనగా శ్రమ.
మిక్కిలి గాయపడుతుందో దానిని ఆ బరువును మోయి వారందరూ మిక్కిలి శ్రమ, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. విరోధులై అందరూ వస్తారు అక్కడికి. మన మాట నాది, దేవుని మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టగలిగిన సుత్తె వంటిది నా వాక్కు కాదా? హృదయాన్ని రాయితో పోల్చాడు. బండ హృదయం, ఆ బండ ఆ రాతి హృదయం పలగాలి అంటే ఇక మాటలు హృదయంలో నింపుకోవాలి. ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాతి గుండెను తీసివేసినప్పుడు, మాంసపు గుండె మనలో ఉన్నప్పుడు ప్రేమ కలిగిన వారమై ఉంటాం. గొడవ ఉందా? సరేలే అనే విధంగా ప్రేమ చేత నింపబడతాం. ఆ ప్రేమ చేత కుటుంబాలు కట్టుకోవాలి. ఆ మాటల ద్వారా మనం కుటుంబంలో చిచ్చులు పెడుతున్నామా? కుటుంబాన్ని సమాధానపరుచుకుంటున్నామా? ఆలోచన విధానం మారాలి. దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు ఇవన్నిటి నుంచి మనం జయం పొందుకుంటాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన ఇచ్చే అభివృద్ధిని పొందుకుంటాం. ఆయన ఇచ్చే అభిషేకాన్ని పొందుకుంటాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదము చేత కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగున సంఘం ఎత్తబడాలి. సంఘం దేవుని మాట వినే విధంగా జాగ్రత్తగా, దేవుడు చెప్పే ప్రతి మాట వినేవాడుగా ఉండాలి. వినే మనస్సు కలిగి ఉండాలి. లోబడేవారు కలిగి ఉండాలి. సంఘం కొరకు ప్రార్థించాలి. సంఘం ఎవరిది? దేవుని. సంఘం ఎవరిది? సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. నువ్వు దేవుని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ సమస్యను చూడడా? హృదయంలో ఆలోచన పుట్టకమునిపే ఎరిగి ఉన్న దేవుడు నువ్వు ఏ స్థితిలో, ఏ ఇబ్బందిలో, ఏ ఇరుకులో, ఏ దాంట్లో ఉన్నావో ఎరుగడా? నువ్వు సంఘం కొరకు ప్రార్థిస్తే నీ సమస్యల కొరకు దేవుడు కార్యము ఆరంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కార్యం ఆరంభించడం ఇష్టం లేదు. మాట వెలువడుతున్న తోడనే దాన్ని స్వీకరించాలి. ఆమేన్ అనగా అలాగున జరుగును గాక అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విన్నప్పుడు మాత్రమే నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధి యునయుందును. నేను వాళ్ళకు శత్రువునే, నీకు విరోధులు, నేను నాకు విరోధులే. వాళ్ళు నీకు శత్రువులా? దేవుడు కూడా శత్రువు అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఆయన వాక్యం స్థిరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దేవుడు మన విడికిడిలో ఫలభరితము చేయనుగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఈ మాటలను దేవుడు
నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.